నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చింత చిగురు చికెన్ గ్రేవీ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను, బాగా కడిగి తీసుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకోండి. చింత చిగురు, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు నేను మట్టి కుండలో అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మట్టి గిన్నె పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మట్టి గిన్నెల్లో వండేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వండుకోవాలి, లేదంటే మట్టి గిన్నెలు అనేది పేలిపోతాయి అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కర్రీకి సరిపడా గళ్ళుప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గళ్ళుప్పు యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, అలాగే పూరీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం బాగా కడిగిన చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 80% వరకు కుక్ అయ్యే విధంగా మనం కుక్ చేసుకోవాలి. 80% కుక్ అవ్వాలండి చికెన్ అనేది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ చికెన్ అయితే 80% వరకు కుక్ అయిపోయింది. మీరు ముక్క ఇలా మెదుపు అయితే చూసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు పసుపు. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కర్రీలోకి వాటరే యూస్ చేయనండి. ఇలా మనకి టమాటాలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. మనం చింత చిగురు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్నర వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ చికెన్లో ఉన్న వాటరే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మట్టి గిన్నెలో ఏ వంటలు చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువ అయింది, సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నానండి. వేసుకున్న తర్వాత
ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మట్టి గిన్నెలో చాలా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువగా తింటే గనక ఇంకొంచెం యాడ్ చేసుకోండి చింత చిగురు అనేది. మా పిల్లలు తక్కువ తింటారు పులుపు, అందుకని చెప్పి అయితే నేను కొంచెమే యాడ్ చేశాను చింత చిగురు. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కర్రీ చూస్తున్నానండి. ఇదిగోండి, ఆయిల్ అంతా కూడా మనకి ఈ విధంగా పైకి తేలుతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో చింత చిగురు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు, మీ పిల్లలకి అందరికి కూడా బాగా బాగా నచ్చుతుందనమాట. చూస్తుంటుంటేనే ఎమ్మిగా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.